నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని త్వరలోనే మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అథ్లెట్ బన్నీ ఒలింపిక్ ప్లేయర్, మాజీ రంజీ క్రికెటర్. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది, సెకండ్ రౌండ్ స్టార్ట్స్. అథ్లెట్ బన్నీ ఆన్ ఫైర్. మోటివేషన్ సాంగ్ పెట్టిండు. దయచేసి నన్ను ఎవరు మాట్లాడేయండి, ఎప్పుడు చాలా బిజీలో ఉన్నాను. నేను ఇప్పుడు 5K వేసే మూడ్లు ఉన్నాను. నా ఫోకస్ అయ్యండి, ఎప్పుడు చాలా బిజీలో ఉన్నాను. నేను ఇప్పుడు 5K వేసే మూడ్లు ఉన్నాను. రన్నింగ్ మీద పెట్టాను. మీతో నేను ఈవినింగ్ మాట్లాడతాను. ఓకే బాయ్. మోటివేషన్ సాంగ్ ఎత్తుకుతున్నాడు బన్నీ అథ్లెట్. ఎన్ని రౌండ్స్ బన్నీ? విజయవంతంగా 2వ రౌండ్ కంప్లీట్ అయింది. 3rd రౌండ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. 3rd రౌండ్కి సెకండ్ రౌండ్గా నా మోకాలు చాలా పెయిన్ వచ్చేసినది. నన్ను ఏం చేయమంటారు? సెకండ్ రౌండ్గా నా మోకాలు చాలా పెయిన్ వచ్చేసినది. ఎందుకంటే నా వెయిట్ మొత్తం నా మోకాల మీద పడడం వల్ల చాలా నొప్పి అనేసి వస్తుంది. రేపటి నుంచి అది ప్రొటెక్షన్ కోసం నీ క్యాప్స్ వాడతాను, మరి మో కూడా తెచ్చుకుంటాను. సో ప్లీజ్ ఈ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటూ ఇట్లు బన్నీ అథ్లెట్ సీనియర్ రేసర్ అంటున్నారు. థ్యాంక్ యూ. 3వ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం. 3వ రౌండ్ కూడా చాలా ఆనందంగా, చాలా జాలీగా వేసేసాము. కానీ మేము 5K వేసామో లేదో అనేది పెద్ద ఛాలెంజ్ మాకు. ఇప్పటి వరకు ఆ ఛాలెంజ్ పెట్టుకోలేదు. ఒకవేళ ఈ ఛాలెంజ్ గిట్ట కంప్లీట్ అయితే రేపు 10K వేయడానికి ట్రై చేస్తాం. డైలీ వేస్తూనే ఉంటాం, పెంచుతూనే ఉంటాం. మేబీ సాటర్డే వరకు లాంగ్ రన్కి వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. 3వ రౌండ్ కంప్లీట్ అయింది. 4th రౌండ్ స్టార్ట్. నా వెక్క గుంజుతుంది వీడియో చాలా చేసి ఉరుక్కుంటా. మీకోసం మీకు ఎంటర్టైన్ కావాలని రఘువరం బీటెక్ పాట కూడా పెట్టి మీకు ఎంటర్టైన్ చేస్తున్నాను. బాగా చెప్పి చేయగలుగుతుంది. ఓకే ప్రజెంట్ అయితే బాయ్. మళ్ళీ 4th రౌండ్ కంప్లీట్ అయ్యాక తెలుసుకుంటాం. మావాడు ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ అంటే మొత్తం కోసేసుకుంటాడు ఎక్కడ పడితే అక్కడ, అంత పెద్ద ఫ్యాన్. సలార్ పాట పెట్టిండు, నిజమాను ధైర్యం ఉండ పాట పెట్టి. గురువైన శివ సార్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఎన్నో కోట్లు ఆఫర్ ఇచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే పిల్లలకు వాడేగా చూస్తూ ఒక్క మాటతో 2 జేబులో చేతి పెట్టుకొని వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళి. అట్లా స్టార్ట్ చేశాను. ఓకే వస్తుంది వెంకటేష్. బన్నీ అథ్లెట్. ఓకే బాయ్. బన్నీ అథ్లెట్ మీకు మళ్ళీ 7th రౌండ్లో కనిపిస్తాడు.
నాకు ఈ నార్మల్ స్పీడ్ అనేది నాకు చాలా చిన్న విషయం. చాలా చాలా నేను అథ్లెట్ నీ ఫీలింగ్ ఏంది ఆ రౌండ్లో అయిపోయిన తర్వాత? 6 రౌండ్లు అయిపోయిన నా ఫీలింగ్ ఏంటంటే నాకు స్టార్టింగ్ రౌండ్లో నాకు చాలా ముఖాల్లో వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, కానీ ఈ 3 రౌండ్ల తర్వాత అనేది నా పెయిన్ అనేది కవర్ అయిందని చెప్పుకోవచ్చు. సో మీరు కూడా ఫిట్గా అవ్వాలంటే బన్నీ అథ్లెట్ కాంటాక్ట్ కానీ నా నంబర్ పెడతాను. వాకింగ్ మరియు రన్నింగ్ చేస్తూ చిన్న ఎక్సర్సైజ్ చేయండి. నాలా పుట్ట పెంచకండి. మీరు ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలని నేను ఎప్పుడు కొట్టుకుంటున్నాను. ఇటు మీ బన్నీ అథ్లెట్ ఫ్రమ్ కొడిమియాల్. సీనియర్ అథ్లెట్ ఇప్పుడే జస్ట్ 6th రౌండ్ కంప్లీట్ చేసి 7th అవుతున్నాం. 7th రౌండ్లో అడుగు పెట్టాం. 7 MS ధోని చాలా ఫర్ రీజన్. క్రిస్టియానో రొనాల్డో. మా 50% ఆఫ్ రన్నింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మోర్ 8 రౌండ్స్ ఉన్నాయి. 5 రౌండ్స్ మళ్ళీ కలుస్తాం. నేను మీ శివాజీ. బన్నీ అథ్లెట్తో నేను మీ శివాజీ. ఓకే బాయ్. ఇప్పుడు యాక్చువల్లీ 7th కంప్లీట్ అవుతుంది. 8th ఎంటర్ అవుతున్నాం. విషయం ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. మండుతున్నట్టుంది. విషయం ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఏ పెయిన్ వచ్చినా తట్టుకుంటా, కానీ బ్యాక్ పెయిన్ వస్తే నా వల్ల కాదు ఉరకడం. మనం ముందే చెప్పాము అనేది ఎవరు ఓడిపోతే వాళ్ళు టీ-షర్ట్ అండ్ ట్రాక్ ప్యాంట్ కొనేయాలని చెప్పాము. 7 కంప్లీట్, 8th రౌండ్ స్టార్ట్. 8th రౌండ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఒకవేళ ఛాలెంజ్ గిట్టా కంప్లీట్ కాకపోతే నేను చెప్పిన బెట్కి మా శివ సార్ రెడీ ఉంటాడేమో. లాస్ట్ చూద్దాం మనం. మరి శివ సార్ డ్రాప్ అయితేనేమో నేను ఆగిపోతానా, మరి ఎవరు ఆగిపోతారు? నాకు పెయిన్ వస్తుంది. బన్నీ అథ్లెట్ చెప్పలేము. ఈ 5 గేమ్ అనేది మేము వేస్తామా ఏమా? శివ సార్ అవుతానా, నేను అవుతానా? ఇది తెలియాలంటే లాస్ట్ వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఇంకా 7 రౌండ్లు మీరు వెయిట్ చేయాలి. కన్నారపకుండా చూడండి, చిన్న విరామం, చిటికలో వచ్చేస్తాం. బన్నీ అథ్లెట్. థ్యాంక్ యూ. మా 8th రౌండ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. శివ సార్ ఇంతకుముందే పెయిన్ అని చెప్పాడు, కానీ ఈ రౌండ్లో టీ-షర్ట్లో ఎరుకోనని వెళ్ళడం వల్ల మళ్ళీ ఆగిపోయి రన్నింగ్ కంటిన్యూ చేశాడు. సో మీరు ఎప్పుడప్పుడు చూస్తూనే ఉండండి. నేను మీ బన్నీ అథ్లెట్, ఇంకా మీ సూపర్ శివాజీ ఇప్పుడే క్రియేట్ చేసామని మేము. సో ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ ఉంటూనే ఉండండి. ఇలాంటి మరియు స్టార్ట్ ఫిట్ అండ్ హెల్తీ వీడియోస్ కోసం. ఇది ఎన్నో రౌండ్? ఇది 9th రౌండ్. సారీ, 9th రౌండ్ స్టార్ట్. మీతో మాట్లాడుకుంటే అసలు ఈ రౌండ్ కూడా మర్చిపోయాము. 9వ రౌండ్ స్టార్ట్ అయింది. మోర్ దెన్ 6 రౌండ్స్. 6 రౌండ్స్ వేసేస్తే మా 5 గేమ్ టాస్క్ అది కంప్లీట్ అయిపోద్ది. తర్వాత ఏం జరుగుతుందో చూసేద్దాం. లాస్ట్కి మాత్రం చిన్న మోటివేషన్ వీడియో ఉంది. ఛార్జ్ లేదు వల్ల కొంచెం వీడియోస్ లేట్ రావచ్చు. దానికి మీరు ఏం ఇబ్బంది పడకండి. మీ సీనియర్ అథ్లెట్ ప్లేయర్ అథ్లెట్ బన్నీ మరియు మాజీ సూపర్ క్రికెట్ ప్లేయర్ సూపర్ మ్యాన్. థ్యాంక్ యూ. ఇప్పుడే 9th రౌండ్ కంప్లీట్ చేసుకొని 10వ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ మా 75% ఆఫ్ రన్నింగ్ కంప్లీట్ అయిపోతుంది. కానీ శివ సార్ ఇంకా బ్యాగ్ని ముడుతూనే ఉన్నాడు. మేబీ ఆగిపోతానని అనుకుంటున్నాను. మేబీ 12th రౌండ్ 13th రౌండ్లో ఆగిపోతాడు అనిపిస్తుంది. ఆగిపోతే మాత్రం ఛాలెంజ్ ఇన్కంప్లీటే. నేనే విజేతగా నడుస్తాను. 10th రౌండ్ స్టార్ట్. 10th రౌండ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. చూసేద్దాం. ఇంకా మోర్ 5 రౌండ్స్ ఉన్నాయి. 75% ఆఫ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, చూద్దాం మా ఛాలెంజ్ కంప్లీట్ అవుతుందో లేదో. బన్నీ అథ్లెట్. బన్నీ అథ్లెట్తో రన్నింగ్ అంటే మామూలు విషయం కాదు. నేను ఎలాంటి 100 km రన్ కూడా నేను చేసినట్టు నా రికార్డు ఉంది. అంటే మామూలు విషయం కాదు. నేను ఎలాంటి 100 km రన్ కూడా నేను చేసినట్టు నా రికార్డు ఉంది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బన్నీ అథ్లెట్ అని ఉంటుంది. ఒకసారి చూడండి, నా ప్రొఫైల్ విజిట్ చేయండి. మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. కంటెంట్ని మిస్ కాకండి. ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఓకే బాయ్. గంట కొట్టండి. మీరు బ్యాటింగ్ వేసుకోకూడదు ఎక్కువ. బ్యాటింగ్ వల్ల చాలా నష్టం.
సో అందుకనే మీరు కూడా నైట్ టైంలో పకోడీ పెట్టారని కానీ పకోడీ తిన్నా నైట్ బాగా తిన్నా కానీ అట్లా తినద్దు. సో మీరు రన్నింగ్ వచ్చే నైట్ టైంలోనే లైట్ ఫుడ్ తీసుకోవాలి. లైట్ ఫుడ్ తీసుకొని గ్రౌండ్ అప్పుడే మీరు సక్సెస్ఫుల్ చేయగలరు. ఎక్కువ తినకండి, తక్కువ తినండి. ఇప్పటికే 12th కంప్లీట్, చాలా 12th కంప్లీట్, 13th స్టార్ట్ అయింది. మేబీ లాస్ట్ రౌండ్ నేను 15th రౌండ్ అనేది స్ప్రింట్ అనుకుంటున్నాం. మేబీ నేను ఆ వీడియోలో మీకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే నేను చాలా వేగంగా ఉరికేస్తాను. ఎందుకు కాబట్టి నేను ఆ వీడియోలో ఉంటాను లేదు చూస్తుంటే. ఒకవేళ మీకు కనిపించకుండా సారీ, ఇది నేను కనిపించకపోవచ్చు. శివ సార్కి నాకు దగ్గర 100 మీటర్స్ దూరం అనేది నేను లాంగ్లో ఉరికిస్తా. ఎందుకంటే ఫోన్ స్పీడ్ వస్తే షేక్ అవుతుందని. లాస్ట్ టైం చూద్దాం, చాలా పెయిన్స్ వస్తున్నాయి. అన్నాడు కదా ఇందాక ఆ 10 మీటర్ జిప్స్ చేంజ్ పెట్టి కొడతా, అట్లే ఉండేది. వన్ అథ్లెట్ తోటి కాదు, నాతో ఉరకడం. నేను అప్కమింగ్ 6 ప్యాక్ బాడీ చూడొచ్చు. ఓకే
ఫ్రెండ్స్ బాయ్. ఓకే ఫ్రెండ్స్ బాయ్.